వెల్కమ్ టు మై ఛానల్ భక్తి సన్నిధికి స్వాగతం. నేను మీ మాధవిని. నేటి వీడియోలో వెంకటగిరి పోలేరమ్మ జాతర గురించి తెలుసుకుందాం. వెంకటగిరి పోలేరమ్మ దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో కలదు. ప్రతి సంవత్సరం భాద్రపద మాసం వినాయక చవితి తర్వాత వచ్చే 3వ బుధవారం నాడు గ్రామస్తులు ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. వెంకటగిరి పోలేరమ్మ జాతర పూర్వం రాజుల కాలం నుండి జరుగుతుంది. 1917వ సంవత్సరంలో వెంకటగిరి సంస్థానంలో చాలామంది ప్రజలు కలరా, మసూచి వ్యాధులకు ఎక్కువగా రావడంతో ఎంతోమంది ప్రజలు చనిపోయారు. అప్పటి రాజులు ప్రజలను కాపాడేందుకు వెంకటగిరి రాజవంశస్థులు కలరా వ్యాధి తగ్గడం కోసం ఒక యాగం చేశారు. అప్పుడు కలరా వ్యాధి తగ్గింది. 1919లో కలరా వ్యాధి తగ్గిన కారణంగా వెంకటగిరి రాజావారు ఆ సంవత్సరం ఘనంగా జాతర జరిపారు. జాతరకి ఆరంభం ఈరోజు శ్రీ 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 పోలేరమ్మ జాతర సఫల ఆయోజనం కోసం శరణు మా పోలేరమ్మ. ఇంట్లో ఉంటే మనకు మంచిదంట, అందుకని ఆ నమ్మకం చేత తీసుకోము. మాయమ్మ శరణు మా పోలేరమ్మ. సూపర్. మా పోలేరమ్మ తల్లి మాయమ్మ, ఆదిశక్తివి పరాశక్తివి అమ్మ భవానీ, తల్లి భవానీ. శరణు శరణు అమ్మంగారికి నిప్పులు తెచ్చిన కాళీమాతవు పోలేరమ్మవు. శరణు 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 మాయమ్మ శరణు. మాయమ్మ జాతరకి ఆరంభం ఈరోజు. చాటింపు వేయటానికి ప్రజలందరికీ 15 రోజుల ముందే జాతర వస్తుంది. జాతర వస్తున్న సంప్రదాయం ప్రకారం ఏదో కొన్ని విలాసాల కోసం, వినోదాల కోసం జరిపేది కాదు జాతర. జాతర అంటే యాత్ర అన్న మాటకి అర్థమే, తెలుగు అర్థమే జాతర అని. అంటే ఏమి యాత్ర? అమ్మవారిని యాత్రగా తీసుకెళ్ళి వారిని విగ్రహాన్ని విరూపం చేసి, అంటే వారిని భరించలేం కాబట్టి ఒక్కరోజు మాత్రమే వారి విగ్రహాన్ని, వారి సాకారాన్ని మనం దర్శించి వారిని అర్చించి మనం చరితార్థులు కావాలని మనం సంకల్పించిన కార్యక్రమమే ఈ జాతర. హాల్ వెంకటగిరిలో కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ శ్రీ 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 పోలేరమ్మ జాతర సఫల ఆయోజనం కోసం అందులో డిపార్ట్మెంట్ participated. Honorable MLA garu, GST garu, they all participated. We all gave instruction to all the line departments so that the festival ki smooth ga conduction we can ensure. And ఇది స్టేట్ ఫెస్టివల్ కాబట్టి all the precautions are being taken care of. Municipal department is instructed to upkeep this arrange the city roads, drain, lighting in a very good manner. Then RLB department will ensure the అన్ని డిపార్ట్మెంట్ ఇన్స్ట్రక్షన్ ఐ హావ్ గివెన్ ఇన్స్ట్రక్షన్ టు ఆల్ ది డిపార్ట్మెంట్. డిఎస్పీ గారు కూడా పోలేరమ్మ జాతరని కాదు స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేశారు. ఒకసారి మనకి స్టేట్ ఫెస్టివల్ డిక్లేర్ చేసిన మనకి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. కంపల్సరీగా ప్రోటోకాల్స్ పాటించాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అంతకుముందు గతంలో చేసిన దానికి ఈసారి చేసేదానికి కొంచెం భిన్నంగా ఉంటుంది. కంపల్సరీగా అన్ని రకాల ప్రోటోకాల్స్ పాటిస్తాం. ఓకే, థ్యాంక్ యూ. 200 దాకా ఉండొచ్చు. 1200 మంది సిబ్బంది పార్టిసిపేట్ చేస్తున్నారు. రామశక్తి శ్రీ పోలేరమ్మ అనుగ్రహ ప్రసాద ఫల సిద్ధిరస్తు, మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. ఈరోజు ప్రపంచంలో వెంకటగిరి ప్రాంతం వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే పోలేరమ్మ జాతర అంటే అక్కడికి నేరుగా వచ్చి దర్శనం చేసుకోవాలనేది వాళ్ళ కోరిక. సాంప్రదాయం ప్రకారం స్థానిక శాసనసభ్యులుగా రామకృష్ణ గారు, వారి కుటుంబ సభ్యులు పట్టు వస్త్రాలని ఆలయం తరఫున వారు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలని ముఖ్యమంత్రి గారి తరఫున ముఖ్యమంత్రి గారు
ఎవరినైతే నిర్దేశిస్తారో, ప్రభుత్వం నుంచి ఏ మంత్రి గారినైతే ఆయన పంపిస్తారో ఆ మంత్రి గారు వచ్చి ప్రభుత్వం తరఫున అమ్మవారికి ఆ పట్టు వస్త్రాన్ని సమర్పించడం. ఇది ప్రభుత్వ కార్యక్రమంగా జరగాల్సినటువంటి తీరు. గతంలో అదేమీ లేదు, ఒక జీవో ఇచ్చి సరిపెట్టింది. ఇవాళ మా ప్రభుత్వం ప్రభుత్వ కార్యక్రమంగా పట్టు వస్త్రాలను ఇవ్వడమే కాదు, నిధులు కూడా మంజూరు చేసి ఇవ్వడం జరుగుతుంది. పండుగని ప్రభుత్వ పండుగగా మీరు అమ్మవారి జాతరకి స్వర్ణ పాదాలు అలంకరిస్తే బాగుంటుంది. మనం కిరీటధారణ, హస్తాలు అన్నీ ఇచ్చాం, స్వర్ణ పాదాలు కూడా ఉంటే బాగుంటుందని చెప్పి ఆలోచన చేశాం. మంత్రులు మేము కలిసి అమ్మవారి జాతరని బాగా బ్రహ్మాండంగా చేసి అందరూ భక్తులందరూ కూడా బాగా దర్శనం తీసుకునే విధంగా, అమ్మ దీవులు అందరి మీద ఉండే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తాం. జాతర జరిగే విధానం తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం భాద్రపద మాసాన వెంకటగిరి గ్రామస్తులు 5 రోజుల పాటు ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం వినాయక చవితి తర్వాత వచ్చే మొదటి బుధవారం నాడు అర్ధరాత్రి సమయంలో ఊరు గ్రామస్తులు మొదటి చాటింపు వేస్తారు. అలాగే 2వ బుధవారం రోజు కూడా చాటింపు వేస్తారు. 3వ బుధవారం గురువారం అమ్మవారి జాతర నిర్వహిస్తారు. జాతర జరుగుతున్న సమయంలో ఎవరింట్లో శుభకార్యాలు చేసుకోరు. జాతర మహోత్సవం 5 రోజుల పాటు సాంప్రదాయకంగా జరుగుతుంది. हर नमः पार्वती पदे हर हर महादेव। गणेश महाराज के जय, गणेश महाराज के जय। కావరావమ్మ కాపాడరావమ్మ ఆ కావరావమ్మ కాపాడరావమ్మ ఆ కావరావమ్మ కాపాడరావమ్మ తల్లి పులిమేరల పొలుమారు శక్తివి పాతాళమున కాళీమాతవు కోటలుగాచే కోటమైసివి సర్వజగములు ఏలేవమ్మా శారదాంబవు నీవేనమ్మా శరణు 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 మాయమ్మ శరణు మా పోలేరమ్మా తల్లి మాయ. జాతరకు ముందు గ్రామ పొలిమేరల్లో 2 రాళ్లను శక్తి స్వరూపాలుగా ప్రతిష్ఠ చేసి పూజలు నిర్వహిస్తారు. ముందుగా భక్తులకు పుట్టమట్టితో అమ్మవారి విగ్రహానికి కళ్ళు లేకుండా దర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత విగ్రహానికి ముసుగు కప్పి పల్లకీలో అత్తవారి ఇల్లుగా భావించే జీనిగల వారి వీధికి తీసుకుని వస్తారు. అర్ధరాత్రి తరువాత కళ్ళు దిష్టి చుక్క పెడతారు. అమ్మవారికి కళ్ళు పెడుతున్న సమయంలో నేరుగా కాకుండా అద్దంలో నుంచి చూస్తూ వెనక నుండి పెడతారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత భక్తులకు దర్శనం కల్పిస్తారు. అమ్మవారికి పసుపు కుంకుమ వేపాకులతో పూజ నిర్వహిస్తారు. అనంతరం అమ్మవారికి దున్నపోతును బలిస్తారు. అలాగే భక్తులలో మొక్కులున్నవారు జంతు బలులను ఇస్తారు. ఇలా చేయడం అందరికీ మంచిదని ఆ గ్రామస్తుల నమ్మకం. 1919లో గ్రామశక్తి పోలేరమ్మ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అప్పటి నుండి వేడుకను భారీగా చేయడం ఆనవాయితీగా మారింది. వెంకటగిరి జాతర గురించి పెనుపాకు వేణుగారు పోలేరమ్మ జాతర చరిత్ర అనే పుస్తకాన్ని రచించారు. అలాగే ఈ పుస్తకాన్ని ప్రముఖ సినీ నటి అమల గారు వెంకటగిరి జాతరలో ఆవిష్కరించడం జరిగింది.
జాతరకు సంబంధించిన వివరాలు ఈ పుస్తకంలో వివరించడం జరిగింది. అలాగే ఈ జాతరను 2023 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా రాష్ట్ర జాతరగా చేయడం జరిగింది. సూపర్. కాబట్టి సో మన వెంకటగిరి కుర్రాళ్ళందరూ గట్టిగా వేసుకోవాలి. సూపర్. సో ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలి. మన అమ్మ బ్లెస్సింగ్స్ మనందరికీ ఎప్పుడు ఇలానే ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్. పోలేరమ్మ జాతర అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం భారీగా నిర్వహిస్తారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ఊరేగింపులో పాల్గొంటారు. సంప్రదాయం ప్రకారం వెంకటగిరి రాజులు అమ్మవారికి సారె అందజేస్తారు. గురువారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అమ్మవారిని ట్రాక్టర్పై ఊరేగింపుగా రాజావీధి మీదుగా కాశీపేట శివాలయం వీధి మీదుగా మల్లమ్మ గుడి ప్రాంతంలో నిమజ్జనం చేస్తారు. ఈ జాతర చూడటానికి నెల్లూరు, తిరుపతి, కాళహస్త్రి, చెన్నై వంటి సమీప నగరాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొంటారు. రవాణా సౌకర్యాలు. ఈ జాతర చూడటానికి వివిధ ప్రాంతాల నుండి భారీగా జనం వస్తూ ఉంటారు. వీరిని దృష్టిలో పెట్టుకొని తిరుపతి, నెల్లూరు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల నుండి వెంకటగిరికి ప్రత్యేక బస్సులు నడుపుతారు. ఈ జాతరకి గోదావరి జిల్లా నుండి అలాగే తమిళనాడులోని చెన్నై నుండి అధిక భక్తులు వస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు పోలేరమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమయ్యింది. శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి ఇక్కడ విగ్రహ రూపంలో 150 సంవత్సరాల క్రితం నుంచి విగ్రహ రూపంలో ఉండేది. మన పోలేరమ్మ జాతరను రాష్ట్ర పండుగ చేయడం ఎంతో సంతోషకరం. వెంకటగిరి పోలేరమ్మ జాతరకు శతాబ్దాల చరిత్ర ఉంది. ఏడాదికి ఒకసారి జరిగే జాతరలో పోలేరమ్మను దర్శించుకుంటే కోరికలు తీరుతాయని నమ్మకం భక్తులలో బలంగా ఉంది. మట్టి తీసుకొని పోతారు కదా, అది ఇంట్లో ఉంటే మనకు మంచిదంట. అందుకని ఆ నమ్మకం చేత తీసుకొని పోతారు. వెంకటగిరి పోలేరమ్మ జాతర నిమ్న వర్గాలలో పాటు జానపద కళారూపాల ప్రదర్శనకు అరుదైన వేదికగా నిలుస్తుంది. మతాలకు అతీతంగా వెంకటగిరియులు నిర్వహించుకుంటారు. ఈ జాతరలో నిమ్న వర్గాలకు చెందిన వ్యక్తులు ముందుండి జాతరను నిర్వహిస్తారు. రాష్ట్రంలోనే ఎంతో ప్రాచుర్యం పొందిన జాతరకు దేశ విదేశాలలో ఉన్న వెంకటగిరియులే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. జాతరకు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే ఈ ఏడాది అంతా పోలేరమ్మ తల్లి ఆశీస్సులు ఉంటాయని భక్తుల నమ్మిక.